ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంత్రాలలో రకరకాల మంత్రాలు ఉన్నాయి. అందులో శాబరీ మంత్రాలు చాలా శక్తివంతమైనవి. ఇవి లోకల్ భాషలోనే ఉంటాయి. అంటే జనరల్గా మంత్రానికి ఓం నమః ఇలాంటివి లేకుండా మనం మాట్లాడుకున్నట్టుగానే ఉంటాయి. అందులో చాలామంది రాబోతున్న సమయం అంటే మనకి ఈ అమావాస్య నుండి ఆ తర్వాత వచ్చే అమావాస్య వరకు సంపద పరంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను ఇబ్బందుల్ని చూడబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా. అలాంటి సమయం నుండి మనం బయటపడడానికి మీకు ఈరోజు నేను ఒక తేలికైన శాబరీ మంత్రం చెప్తాను. ఇది సనాతన ధర్మాన్ని నమ్మే ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చేయవచ్చు. మనకి మాతృదేవత, విశ్వదేవత అనే ఒక భావాన్ని అమ్మవారైన కాళికాదేవికి ఉంటుంది. ఆమె విశ్వానికి తల్లి లాంటిది. చాలా శక్తివంతమైన మంత్రం ఇది. కాళికా సంబంధించిన మంత్రం. ఇది ఎవరైనా చేయవచ్చు, ఎందుకంటే ఇది శాబరీ మంత్రం. లాభం ఏంటయ్యా? వ్యాపారం, సర్వవ్యాప్తమైన సంపద, విజయము, వృద్ధి కావాలనుకునే వారికి ఈ మంత్రం ప్రసాదిస్తుంది. ఎవరికైనా సరే ఇది సంపదనిచ్చే అత్యంత అద్భుతమైన మంత్రం. రోజుకి 11 సార్లు మాత్రమే అనుకోవాలి. తూర్పు తిరిగి తూర్పు వైపు ముఖం పెట్టి ఇది ఒక 2.5 నెలల పాటు ఈ మంత్రాన్ని అనుకోవాలి. మంత్రం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. మంత్రం చెప్తాను, వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. ఓం కలం కాళి మహాకాళి సర్వాంగ సుందర్ జీవ వ్యాలి चर 20-22 तब तो पूजा पान बताई अब बोलो कालिका की दुआई मेरा భక్తి గురుకా శక్తి స్వర్ మంత్ర ఈశ్వర వాచాచు. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ మంత్రాన్ని కాపీ చేసుకొని రోజు 11 సార్లు ఒక రెగ్యులర్గా నెలసరి ఉన్నప్పుడు ఆపేయండి, కంటిన్యూ చేయండి. ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో ఆపదలను తొలగించి మీకు అద్భుతమైన సంపాదిస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.